విదేశీ ఉద్యోగం పాటలు. సొంత రాష్ట్రంలో దేశంలో ఉపాధి దొరక్క ప్రతి ఏటా చాలామంది యువత విదేశాలకు తరలిపోతున్నారు. విదేశాల్లో ఉపాధి యువతను ఊరించే ఈ ఆశను ఎంతోమంది ఏజెంట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఒకప్పుడు దళారులు గల్ఫ్ దేశాలకు మాత్రమే ఉపాధి పేరుతో తీసుకెళ్లి అమ్మేసేవాళ్ళు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట సైబర్ ముఠాలకు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల పేరుతో రష్యా సైన్యానికి అమ్మేస్తున్నారు. తాజాగా రష్యా సైన్యం నుంచి విముక్తి పొందిన నారాయణపేటకు చెందిన సుఫియాన్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం పేరుతో కాంబోడియా వెళ్లి నరకం చూసిన వంశీకృష్ణ, సాయి ప్రసాద్ ఉదంతాల నేపథ్యంలో విదేశీ ఉద్యోగాల మాటును జరుగుతున్న మోసాలపై యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ వంటి పెద్ద పెద్ద ఉద్యోగాలైతే ఆయా సంస్థలు నియమించుకుంటాయి. వచ్చిన చిక్కల్లా ఇళ్ళు, దుకాణాలు, వ్యవసాయ క్షేత్రాల్లో పని మొదలు తాపీ పని, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ వంటి చిన్న చిన్న ఉద్యోగాలకు సంబంధించిన వాటి విషయంలో పెద్దగా చదువక్కర్లేదు. ఇలాంటి వారు మోసాల బారిన పడకుండా వీరి పాస్పోర్ట్లో ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ ఈసీఆర్ అనే ముద్ర వేస్తారు. అది కూడా ఇంటర్ కంటే తక్కువ చదివే వారికి ముద్ర వేస్తారు. అంటే వారికి విదేశాలు, అక్కడ ఉద్యోగాలపై పెద్దగా అవగాహన ఉండదని చెప్పడమే దీని ఉద్దేశం. ఇలాంటి వారు విదేశాలకు వెళ్ళేటప్పుడు ఇమిగ్రేషన్ సిబ్బంది వారి వివరాలు పూర్తిగా తెలుసుకుంటారు. ఉద్యోగం ఏ సంస్థలో వచ్చింది, అలాంటి సంస్థ ఉందా, ఇలాంటి వివరాలు పరిశీలిస్తుంటారు. అయినప్పటికీ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నేరగాళ్లు ఎక్కువగా సైబర్ మోసగాలకు పాల్పడేవారు. వారికి తెలుగు తెలియకపోవడంతో ఇక్కడి వారిని ఎక్కువ మందిని మోసం చేయలేకపోతున్నారు. దీంతో తెలుగుతోనే మాట్లాడించి ఇలాంటి మోసాలకు పాల్పడేందుకు తెలుగు వారినే నియమించుకుంటున్నారు. కాంబోడియా, మయన్మార్ వంటి దేశాల్లో ప్రత్యేకంగా కాల్ సెంటర్లు పెట్టిన కేటుగాళ్లు విదేశీ ఉద్యోగాలు ఇప్పించే సంస్థలను సంప్రదిస్తున్నారు. అక్కడికి వెళ్లిన యువతతో నేరాలు చేయిస్తున్నారు. కాదు కూడదంటే చిత్రహింసలు పెడుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది కేటుగాళ్ల ఉచ్చులో చిక్కి విలవిలాడుతున్నారు. ఇలాంటి బారిన పడకుండా తెలంగాణ పోలీసులు సూచనలు ఇస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగం అనగానే ఎగిరి గంతేస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే. ముందుగా ఉద్యోగం ఇప్పిస్తామని ఏజెన్సీకి ఉన్న అనుమతులు వంటి వాటిని సమగ్రంగా పరిశీలించాలని చెప్తున్నారు. ఇవన్నీ విదేశీ వ్యవహారాల శాఖ నిర్వహిస్తున్న ఇమిగ్రేషన్స్ పాస్పోర్ట్లో ఉంటాయి. ఈసీఆర్ కేటగిరీ ఉద్యోగాలకు వెళ్లే వారికి ప్రవాస భారతి బీమా యోజన కింద బీమా తప్పనిసరి. దీంతో ఒకవేళ విదేశాల్లో ఉన్నప్పుడు మరణిస్తే 10 లక్షలు వారి కుటుంబ సభ్యులకు అందుతుంది. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా ముందుగానే తెలుసుకోవాలని, విదేశాల్లో తమకు ఉద్యోగం ఇస్తున్న సంస్థ వివరాలు, ఫోన్ నెంబర్ కుటుంబ సభ్యులకు ఇచ్చి వెళ్లాలని పేర్కొన్నారు. విజిట్ వీసా మీద తీసుకెళ్లి అక్కడ జాబ్ వీసా ఇస్తామంటే నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.